నమస్కారం డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మా డైరెక్ట్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోల్నేడి నరసమ్మ శ్రీనివాసరావు యాదవ్ ను గుడిమల్కాపురం సర్పంచ్ గా గెలిపించినందుకు గుడిమల్కాపురం గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ గా కాకుండా మన గుడిమల్కాపురం గ్రామ అభివృద్ధికి ఒక సేవకురాలిగా పనిచేస్తానని గ్రామ ప్రజలందరినీ సమాన దృష్టితో చూసి సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి వివక్ష లేకుండా ముందుకు సాగుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో తమ పనితీరు, గ్రామ అభివృద్ధి ద్వారా తమ ఇమేజ్ ను ప్రజలే చూసేలా చేస్తామని ఆమె పేర్కొన్నారు. అలాగే గ్రామంలో అభివృద్ధి విషయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు మంత్రి గారి సహకారం తీసుకుని అవసరమైతే పోరాడి అయినా నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. గుడిమల్కాపురం గ్రామాన్ని 16 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకమైన గ్రామ పంచాయతీగా నిలబెడతామని సర్పంచ్ పోల్నేడి నరసమ్మ శ్రీనివాసరావు యాదవ్ హామీ ఇచ్చారు. జిల్లా నేను పోల్నేడి నరసమ్మ శ్రీనివాసరావు. మల్కాపురం గ్రామ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం ఏ విషయంలో పార్టీ పరంగా కాదండి, వ్యక్తిగతంగా కూడా ఏ విషయమైనా మేము వాళ్ళని ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాం. గుడిమల్కాపురం గ్రామ సర్పంచ్గా మా సతీమణి పోల్నేడి నరసమ్మ గారిని గెలిపించినందుకు గుడిమల్కాపురం గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మమ్మల్ని గెలిపించినందుకు మీకు సర్పంచ్గా కాకుండా సేవకురాలుగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం. ప్రజలందరినీ సమాన దృష్టితో సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో, శాంతి భద్రతల విషయంలో కావచ్చు సమాన దృష్టితో చూస్తాం. మా ఇమేజ్ మీరే ముందు రోజుల్లో చూస్తారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ వర్గ రాజకీయాలను రూపుమాపి ఊరు శాంతి భద్రతల కోసం ప్రయత్నిస్తామని చెప్పి ప్రధానంగా హామీ ఇస్తున్నా. అందరం సంతోషంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి కావలసిన మంచి వాతావరణం కల్పిస్తాం అని హామీ ఇస్తున్నాం. డెవలప్మెంట్ విషయంలో అన్ని రంగాలుగా మేము ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ అయినా మంత్రి గారి సహకారం తీసుకుంటాం, పోరాడి నిధులు తీసుకొస్తాం, మంచిగా గ్రామాన్ని మంచి అభివృద్ధి చేసి చూపిస్తాం. 16 గ్రామ పంచాయతీల్లో ఒక ప్రత్యేకమైన గ్రామ పంచాయతీగా నిలబెడతామని హామీ ఇస్తున్నాం. ప్రత్యేకమైన గ్రామ పంచాయతీ నిలబెడతామని హామీ ఇస్తున్నాం. సర్పంచ్గా గెలిపించినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మల్కాపురం గ్రామ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రజలందరికీ తెలుపుతున్నాం. ప్రజలందరూ మాకు సహకరించిన, ఓట్లేసి గెలిపించినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం.